బ్రేకింగ్ న్యూస్ పోసానితో సిఐడి పోలీసులు ఫోటోలు దిగడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. గుంటూరు జిల్లా జైల్లోకి వెళ్లే ముందు పోసానిని ఆపి మరీ ఆయన ప్రక్కన నిలబడి సిఐడి పోలీసులు ఫోటోస్ తీసుకున్నారు. విచారణ తర్వాత పోసాని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు ఆ తర్వాత గుంటూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. విచారణలో సిఐడి పోలీసులు థర్డ్ డిగ్రీ ఏమైనా ప్రయోగించారా అని న్యాయమూర్తి ప్రశ్నించడంతో సిఐడి పోలీసులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని పోసాని సమాధానమిచ్చారు. ఇక విచారణ ముగిశాక పోసానిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే జైలులోకి వెళ్లే ముందు పోసానితో కొందరు సిఐడి పోలీసులు ఫోటోస్ దిగడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. సిఎస్ విజువల్స్ లో చూస్తున్నట్టు ఇటు సిఐడి పోలీసులు పోసానితో కలిసి ఫోటోస్ దిగారు. ఇప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాయి గుంటూరు నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇక్కడ చూస్తే ఫోటోస్ దిగడం, అసలు సిఐడి పోలీసుల మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? సత్తాజ్, ఈ రోజు పోసాని కృష్ణమురళికి సంబంధించి సిఐడి పోలీసులు ఒకరోజు విచారణని చేపట్టడం జరిగింది. ఉదయం సమయంలో 10 గంటల సమయంలో గుంటూరు జిల్లా జైలు నుంచి సిఐడి కార్యాలయానికి తరలించారు. అక్కడ విచారణ అనంతరం కూడా వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల అనుగుణంగా ఆయన్ని గుంటూరు జిల్లా జైలుకి తరలించడం జరిగింది. అయితే విచారణ పూర్తయి జిల్లా జైలుకి తీసుకెళ్తున్నటువంటి సమయంలో పోలీసులు కొంత అత్యుత్సాహం చూపించారనే విధంగా చెప్పొచ్చు. ప్రధానంగా కూడా అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తితో ఫోటోలు దిగడం కానీ ఇలాంటివి ఏవి చేయకూడదు. కనీసం మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేయకుండా రిస్ట్రిక్షన్ అనేది ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సిఐడి పోలీసులు అక్కడ అందరూ చూస్తుండగానే ఫోటో దిగటం ఇప్పుడు ప్రస్తుతం అయితే కలకలం రేపుతుందనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే విచారణకు తరలించినటువంటి పోలీసులు ఆయనతో అంత అభిమానం చూపించడం, ఫోటోలు దిగితే రిమాండ్ ఖైదీలు కానీ అదేవిధంగా విచారణకు వచ్చినటువంటి వ్యక్తులకి కనీసం ఆ భయం అనేది ఉండేటటువంటి అవకాశాలు ఉండవు. వాళ్ళు కూడా కొంత లైట్ గా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనిపైన ఎలాంటి చర్యలు ఉంటాయని చూడాలి. ఏదైనప్పటికీ కూడా డ్యూటీలో ఉన్నటువంటి ఒక పోలీసు అధికారి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో ఫోటో దిగటం అనేది మరి పోలీసులకు సంబంధించినటువంటి శాఖాపరమైనటువంటి చర్యలు ఏమైనా ఉంటాయా, లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూడాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తే ఏదైతే బోరుగడ్డ అనిల్ కుమార్ అంశం కానీ తర్వాత జరిగినటువంటి కొన్ని కేసులకు సంబంధించినటువంటి అంశంలో జగన్ జిల్లా జైలుకు వచ్చినటువంటి సమయంలో పోలీస్ అధికారులు యూనిఫామ్ లోనే ఉండి వాళ్ళతో అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి పరిస్థితులు కానీ వాళ్ళతో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ డ్యూటీని మర్చిపోయి ప్రవర్తిస్తున్నటువంటి తీరైతే ప్రస్తుతం పోలీసుల పైన అనేక విమర్శలు అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా జైలుకి జగన్ వచ్చినటువంటి సమయంలో ఒక మహిళా కానిస్టేబుల్ విత్ యూనిఫామ్ లో ఉండి ఆయనతో సెల్ఫీ దిగడం జరిగింది. అప్పుడు ఆమె పైన కొంత చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు సిఐడి కానిస్టేబుల్ జిల్లా జైల్లో దింపడానికి వెళ్తున్నటువంటి ఆ కానిస్టేబుల్ డైరెక్ట్ గా ఫోటో దిగడం, ఆ ఫోటోని తీసినటువంటి వ్యక్తి కూడా పోసానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవటం, ఇదంతా కూడా ప్రస్తుతం ఆ టాపిక్ గా మారింది. మరి ఎలాంటి చర్యలు ఉంటాయి, ఏంటి, పోలీసులకు సంబంధించి ఈ నిబంధనలు పాటిస్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సార్, రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.